వెల్కమ్ టు అవర్ ఛానల్ పెద్దమ్మ చెప్పిన కథలు. ఈరోజు కథ అక్కయ్య జాబు. అనగనగా ఒక ఊరు. ఆ ఊరిలో సుబ్బారావు, రాజ్యం అనే దంపతులు ఉన్నారు. వారికి 3 ఆడపిల్లలు, 1 మగపిల్లవాడు. పెద్ద పిల్ల పేరు సుందరి. మంచి తెలివిగలది. బస్తీలో ఉంటున్నది. హాస్టల్లో ఉంటూ కాలేజీలో చదువుతూ ఉంది. రెండో పిల్ల రజని, మూడో పిల్ల లలిత. ఇద్దరూ ఊరి హై స్కూల్లో చదువుతున్నారు. అందరికన్నా చిన్నవాడు రమణ. 1వ తరగతిలోనే ఉన్నాడు. రోజు సరిగా బడికి వెళ్ళడు. ఆటలతో కాలం గడుపుతాడు. అయినా సుబ్బారావు ఆ విషయం అంతగా పట్టించుకోడు. పిల్లల చదువు విషయంలో అతని ఆలోచన వేరు. రోజంతా బడిలో కూర్చోబెట్టి బలవంతంగా పాఠాలు చెప్పడం అతనికి నచ్చదు. శాంతినికేతన్లో లాగా ప్రశాంత వాతావరణంలో ఆటపాటలతో చదువు నేర్పాలని అతని కోరిక. ఈరోజు కూడా రమణ బడికి వెళ్ళలేదు. బొంగరం ఆట ఆడుతున్నాడు. ఈరోజు కూడా బడికి వెళ్ళవా బాబు అన్నది రాజ్యం. రేపటి నుంచి వెళ్తానమ్మా అన్నాడు రమణ బొంగరం గుమ్మా కొడుతూనే. వినాయకుడి పెళ్ళి ఎప్పుడంటే రోజు రేపే అన్నట్టుగా ఉంది అంటూ విసుక్కుంది రాజ్యం. నిజంగా రేపు వెళ్తానమ్మా, ఎంతో నమ్మకంగా చెప్పాడు రమణ. ఇవాళేం మంచి రోజు కాదా అంది రాజ్యం విసురుగా. ఇంతలో ఏమిటర్రా మీ గోల అంటూ సుబ్బారావు వచ్చాడు. ఏముంది, మీ పుత్రరత్నం బడి ఎగ్గొట్టే ప్రయత్నం అంది రాజ్యం కోపంతో. ఒక్కొక్క మాట నొక్కి పలుకుతూ. ఓస్ ఇంతేనా, ఇంకేమిటో అనుకున్నా అన్నాడు నవ్వుతూ సుబ్బారావు. అవునులేండి, ఇప్పుడు మీకు అలానే ఉంటుంది. రేపు వాడు శుద్ధ ముద్దులా తయారవుతాడు. అప్పుడు తెలిసి వస్తుంది మీకు అంది రాజ్యం. అయితే ఇప్పుడు నన్ను ఏం చేయమంటావు అన్నాడు సుబ్బారావు. ఒకసారి గట్టిగా 4 దెబ్బలు తగిలించండి, ఆటలు మాని చక్కగా బడికి వెళ్తాడు అని సలహా ఇచ్చింది రాజ్యం. పోనీలే, ఈరోజు వాడి కోరిక తీరనివ్వు, రేపటి నుంచి బడికి పోతాడులే అంటూ తన గదిలోకి వెళ్ళాడు సుబ్బారావు. రాజ్యం కూడా వంటగదిలోకి వెళ్ళింది. ఇంతలో పోస్ట్ మ్యాన్ వచ్చాడు. బాబు, ఇదిగో నీకో జాబు అంటూ రమణ చేతికి ఒక ఉత్తరం ఇచ్చాడు. ఇంకేం, రమణ ఆనందానికి అంతులేదు. తనకి జాబు రాసేది సుందరి అక్కయ్యే. ఇది సుందరి అక్కయ్యే రాసి ఉంటుంది. ఏమి రాసిందో తనకి చదువు రాదు. ఎవరి చేతనైనా చదివించుకోవాలి అనుకోవడమే ఆలస్యం. లలిత అక్క దగ్గరికి వెళ్ళాడు. లలితక్క, సుందరి అక్కయ్య జాబు రాసింది, చదివి చెప్పవు అన్నాడు రమణ. ఇప్పుడు నా వల్ల కాదు, టైం అయింది, బడికి వెళ్ళాలి అంటూ వడివడిగా వెళ్ళింది లలితక్క. వెంటనే రజని అక్క దగ్గరకు వెళ్ళాడు రమణ. రజని అక్క, సుందరి అక్కయ్య జాబు రాసింది, లలితక్కని చదవమంటే బడికి టైం అయిందంటూ వెళ్ళింది. నీవైనా చదివి పెట్టు అని బ్రతిమాలాడు. ఉండరా, సైన్స్ బొమ్మలు వేయాలి, ఈరోజే టీచర్ గారికి చూపాలి, నన్ను వదిలిపెట్టు బాబు అన్నది రజని. బిక్కమొహంతో అక్కడి నుండి కదిలాడు రమణ. సరాసరి వంటగదిలోకి వెళ్ళాడు. అమ్మా, సుందరి అక్కయ్య జాబు రాసింది, లలిత అక్కని చదవమంటే బడికి వెళ్ళాలని వెళ్ళింది. రజని అక్కని చదవమంటే సైన్స్ సబ్జెక్టులో బొమ్మలు వేయాలంట, వల్ల కాదు అంది. అమ్మా నీవైనా చదవమ్మా జాలిగా అడిగాడు రమణ. రాజ్యం అసలే కోపంలో ఉంది. రమణ సరిగా బడికి వెళ్ళడం లేదని, అందుకే చేయి ఖాళీగా లేదు, నెయ్యి కరగబెడుతున్నా, మీ తాతయ్య చేత చదివించుకో అంది. వెంటనే రమణ దేవుని గదిలోకి వెళ్ళాడు. అక్కడ తాతయ్య ఉన్నాడు. పూజ చేసుకోబోతున్నాడు. తాతయ్య, ఈ జాబు చదివి పెట్టవు అన్నాడు. లలిత అక్కని చదవమంటే బడికి టైం అయిందని వెళ్ళింది. రజని అక్కని చదవమన్నా చదవలేదు. అమ్మని చదవమంటే అమ్మ పనిలో ఉన్నానంది. నీవైనా చదువు తాతయ్య అన్నాడు రమణ దీనంగా. నాకు మాత్రం పూజ పూర్తి కావద్దట్రా, కాసేపు ఓపిక పట్టు అన్నాడు తాతయ్య. కానీ అప్పటికే రమణకి ఓపిక సన్నగిల్లింది. నాన్నగారైనా చదువుతారేమోనని ఆశ. ఆ ఆశతోనే నాన్నగారి గదిలోకి వెళ్ళాడు. నాన్న, సుందరి అక్కయ్య జాబు రాసింది, లలిత అక్కని చదవమన్నా బడికి టైం అయిందని వెళ్ళింది. రజని అక్కని చదవమన్నా సైన్స్ బొమ్మలు వేసుకోవాలన్నది. అమ్మని చదవమన్నా నెయ్యి కరగబెట్టుకోవాలన్నది. తాతయ్యని చదవమన్నా పూజ పూర్తి కావాలన్నాడు. మరి నీవైనా చదువు నాన్న అన్నాడు భయంగా రమణ. అబ్బబ్బా, నా ఆలోచన అంతా పాడు చేసావు కదరా. చక్కని పాట మధ్యలోనే ఆగిపోయింది.
అసలు నేను రాసుకునేటప్పుడు మీరెవరూ నా గదిలోకి రావద్దని ఎన్నిసార్లు చెప్పాను అంటూ కేకలు వేశాడు సుబ్బారావు. రమణ బిత్తరపోయాడు, తత్తరపోయాడు. ఏ ఒక్కరైనా అక్కయ్య జాబు చదవలేదు, నాకు చదువు రాకపోవడం చేతనే గదా ఇంతమందిని బ్రతిమాలవలసి వచ్చింది, నాకే చదువు వచ్చి ఉంటే వెంటనే చదువుకునేవాడిని కదా అనుకున్నాడు రమణ. తాను సరిగా చదువుకోనందుకు అప్పుడు బాధ కలిగింది రమణకి. అక్కయ్య జాబు ఎవరూ చదవలేదని కోపం వచ్చింది, ఏడుపు వచ్చింది. గబగబా గదిలోకి వెళ్ళాడు. మంచం మీద పడుకున్నాడు. దిండులో తల దూర్చాడు. వెక్కిళ్ళు పెట్టసాగాడు. ఆ ఏడుపు విని అందరూ ఆదుర్దాగా అక్కడికి వచ్చారు. ఎన్నడూ లేదు, ఈరోజు తను బాబుని కేకలేశాడు. ఒక విధంగా తను తప్పు చేశాడు. ఆ జాబు తాను చదువు ఉండాల్సింది. అయినా ఇది ఒకందుకు మంచిదే. ఈ దెబ్బతో బాబులో మార్పు రావచ్చు, చదువు మీద శ్రద్ధ కలగవచ్చు అనుకున్నాడు సుబ్బారావు. బాబు, ఏది ఆ జాబు, ఇలా ఇవ్వు, చదువుతాను అంటూ బాబు చేతిలోని జాబు తీసుకున్నాడు సుబ్బారావు. తీసుకొని చదివాడిలా. చిరంజీవి ముద్దుల తమ్ముడు రమణకి పెద్ద అక్క సుందరి దీవించి రాయినది. ఇక్కడ నేను కులాసా, అక్కడ మీరంతా బాగున్నారని భావిస్తాను. నీవు రోజు బడికి వెళ్ళి శ్రద్ధగా చదువుతున్నావని ఆశిస్తా. బాగా చదివి పెద్ద డాక్టర్వి కావాలని నా కోరిక. నా కోరిక తీరుస్తావు కదూ, ఇక సెలవు. ఇట్లు మీ పెద్ద అక్క సుందరి. అక్కయ్య జాబు శ్రద్ధగా విన్నాడు బాబు రమణ. మనస్సున ఎన్నో ఆలోచనలు మెదిలాయి. చివ్వున లేచాడు. పుస్తకాల సంచి తీశాడు. చంకన తగిలించాడు. రివ్వున బడికి వెళ్ళాడు. అంతే, మళ్ళీ ఎన్నడూ బడికి వెళ్ళనని మారం చేయలేదు రమణ.